ఎప్పుడు చనిపోయి ఎక్కడికి వెళ్తాం? స్వర్గానికి వెళ్తాం. ఎందుకంటే కర్మపీఠం మీద నీ కొరకు అక్కడ రక్తం చల్లబడింది కనుక హల్లెలూయా, నువ్వు దేవుని దగ్గరికి వెళ్తావు. అయితే చూడండి, బాప్తిసం పొందకుండా నువ్వు మామూలుగా చచ్చిపోతే ఏమవుతావు? ఆ నరకంలోకి వెళ్తే అక్కడ బాధ మామూలు బాధ కాదంట. అక్కడ అగ్ని ఆరదు, పురుగు అంటే ఇంకా మళ్ళీ ఇంకా అక్కడ నువ్వు చచ్చిపోదాం అంటే ఇంకోసారి చచ్చిపోవడం కూడా. ఆ ఆత్మను తీసుకెళ్ళి నీ ఆత్మను తీసుకెళ్ళి ఎక్కడ పడతారు తెలుసా? అగ్నిలో పడతారు. ఆ అగ్ని మంటల మధ్యలో నువ్వు కాలిపోవాలి కాలిపోవాలి కాలిపోవాలి. 1 గంట కాదు, 2 గంటలు కాదు, 1 నెల కాదు, 2 నెలలు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. ఓ ప్రియులారా, 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు కాదు, లక్షల సంవత్సరాలు కాదు, కోట్ల 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 సంవత్సరాలు అక్కడ నువ్వు అగ్నిలో హల్లెలూయా అగ్ని కాలిపోతా ఉంటావు. ఓ కాలిపోతుంది బాధపడతావు, ఏడుస్తావు. కానీ ఎవరు రక్షిస్తారు నిన్ను అక్కడ? ఇంకెవరు రక్షించరు. నరకం, పాతాళం, అగ్ని, ఆ వేదంలో నుండి నిన్ను ఎవరు తప్పిస్తారు? ఎవరు తప్పించలేరు. తప్పించబడాలంటే ఒకే ఒక మార్గం, నువ్వు బ్రతుకుండగానే నిజమైన దేవుడు అనేటువంటి యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి నీ జీవితాన్ని సమర్పించుకుని మారుమనసు పొంది బాప్తిసం పొందావనుకో, ఈ మనంగా నేను చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాను? దేవుడి దగ్గరికి వెళ్తాను. లేదు, నేను పరలోకం వెళ్తాను. ఎందుకో తెలుసా? నా కొరకు కరుణాపీఠం మీద ఏం ఒలికించబడింది? అక్కడ రక్తం ఒలికించబడింది. హల్లెలూయా. ఓ తీర్పు నాకు రాకుండా, ఉగ్రత నాకు రాకుండా, అగ్నిలోనికి నేను వెళ్ళకుండా, పాతాళంలోనికి నేను వెళ్ళకుండా ఇప్పుడు నా కొరకు అక్కడ రక్తం ఒలికించబడింది కనుక ఈ పరంగా నేను చచ్చిపోతే దేవుడి దగ్గరికి నాకు డేలు ఉంది. కానీ బాప్తిసం పొందలేని పరిస్థితి ఏమిటి? రక్షణ పొందలేనటువంటి పరిస్థితి ఏమిటి? హల్లెలూయా. మాయలోకమిది సాయాంబోలను, మాయలోకమిది సాయాంబోలను, మాయా మాయ మాయాంతయో మాయా మాయ మాయా. మనం చాలా ఆలోచిస్తున్నాం. ఇంకా టైం ఉందిలే, సమయం ఉందిలే, పర్వాలేదులే, తీసుకోవచ్చులే, బాప్తిసం పొందొచ్చులే, నేను ఇంకా బతుకుతాను, నేను ముసలోడు అవి దాకా ఉంటాను, ఇప్పుడు ఎవరొస్తుంది, ఇప్పుడు బాప్తిసం పొందితే ఎలాగా, ఇంకా నాకు వయసు ఉందిలే, నేను 100 సంవత్సరాలు బతుకుతాను నువ్వు అనుకుంటున్నావు. కానీ ఎప్పుడు ఏ సమయంలో ఎక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియలేనటువంటి పరిస్థితి ప్రియులారా. కానీ ప్రియులారా, ఆ మొదటి సంఘ కాలంలో ఏం జరిగిందో తెలుసా? దేవుని మాటలు చాలా మంది విన్నారు, కానీ ఆ కాలంలో కొంతమంది నిర్లక్ష్యంగా ఉన్నారు. హల్లెలూయా. కరుణాపీఠం దగ్గరికి రాలేదు. కానీ కొంతమంది, ఇక్కడ 3000 మంది ఎక్కడికి వచ్చారు? కరుణాపీఠం దగ్గరికి వచ్చారు. కాబట్టి కనుక వాళ్ళ కొరకు అక్కడ రక్తము చల్లబడింది కాబట్టి హల్లెలూయా వాళ్ళు రక్షింపబడ్డారు. ప్రవక్త అంటున్నాడు ఇక్కడ, ఆ కరుణాపీఠం మీద ఆ రక్తము ఎన్నిసార్లు చల్లబడింది? 7 మార్లు. 7 మార్లు ఏంటో తెలుసా? మొదటి సంఘ కాలంలో ఉన్న ప్రజలందరి కోసం అంట ఆ యాజకుడుగా ఆయన ఉండి అక్కడ ఆ కాలం యొక్క ప్రజల కోసం ఒకసారి చెల్లాడు. దేవునికి స్తోత్రం. పౌలు గారి కాలంలో ఉన్న ప్రజలందరి కోసం ఒకసారి ఆ కరుణాపీఠం మీద ఆ రక్తం చల్లబడింది. తర్వాత 2వ సంఘ కాలము ఐరనెస్ గారు ఆ సంఘ కాలంలో పిల్లారా ఆ కాలం యొక్క ప్రజల కోసం అంట, ఓ పిల్లారా, కరుణాపీఠం మీద 2వసారి అక్కడ రక్తము ఆ ఫస్ట్ సంఘ కాలంలో ఉన్న ప్రజల కోసము వాళ్ళని రక్షించడం కోసం రక్తం ఒలికించబడింది. 2వ సంఘ కాలంలో ఉన్న ప్రజల కోసము అక్కడ వాళ్ళని రక్షించడం కోసం రక్తం ఒలికించబడింది. 3వ సంఘ కాలంలో మా కొలంబా గారి కాలంలో, మార్టిన్ గారి కాలంలో, మార్టిన్ లూథర్ కాదు, మార్టిన్ లూథర్ ఆయన వేరు, మార్టిన్ వేరు. దేవునికి స్తోత్రం. చూడండి, మార్టిన్ గారి కోసము ఆ 3వ సంఘ కాలంలో అక్కడ రక్తం ఒలికించబడింది. దేవునికి స్తోత్రం. 5 మార్టిన్ 3, మార్టిన్ లూథర్ 5. ఏమండి?
మార్టిన్ 3, మార్టిన్ లూథర్ 5. అంతే కదా. నేను పొరపాటు పడుతున్నారేమో అనుకున్నాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే చెప్పాలి, ఒకవేళ పొరపాటు పడితే చెప్పాలి. ఎందుకంటే కొన్ని సమయాల్లో కంగారులో మనం పొరపాటు పడతాం కనుక సంగమ దేవుని ప్రజలారా, 3వ సంఘ కాలంలో చూడండి, ఆ కాలం యొక్క ప్రజల కొరకు 3వసారి వలికించబడింది రక్తం. 4వ సంఘ కాలంలో 4వసారి చల్లబడింది రక్తం. 5వ సంఘ కాలంలో ఆ కాలం యొక్క ప్రజల కొరకు రక్తం వలికించబడింది. 6వ సంఘ కాలంలో ఆ కాలం యొక్క ప్రజల కోసం రక్తం వలికించబడింది. 7వ సంఘ కాలము, ఇది లౌకిక సంఘ కాలము. ఈ కాలములో రక్తం మరలా చల్లబడింది. ఏంటా రక్తం? ఆ వలిగించబడిన రక్తం ఏంటనుకుంటున్నారు? ఆయన వాక్యమే. హల్లెలూయా. ఆయన వాక్యము బోధించబడుతుంది. హల్లెలూయా. ఆ వాక్యము అంగీకరించి, ఆ రక్తమును అంగీకరించి ఎవరు కరుణాపీఠం దగ్గరికి వస్తారో వాళ్ళందరూ రక్షింపడతారు. అంతే కదా. ఇప్పుడు 7వసారి అయిపోతుంది. ఈ 7వ సంఘ కాలంలో 7వసారి రక్తము ఏంటనుకున్నారు? 7వ సంఘ కాలం రక్తం ఏంటి? ఈ కాలం యొక్క వర్తమానమే. ఇప్పుడు ఈ వర్తమానం చల్లబడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఈ వర్తమానం చల్లబడుతుంది కనుక ప్రియులారా, ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? ఈ కాలంలో అందరూ మారు మనుషులు ఉండాలి. హల్లెలూయా. కనుక ఈ కాలం అయిపోయింది అనుకో, ఇంకెందోసారి ఏముండదు, ఇంకెందోసారి ప్రసంగాలు ఉండవు, ఎనిమిదోసారి సువార్త ఉండదు. హల్లెలూయా. ఈ సువార్త మూయబడే వాక్యమే ఇంకా రక్తం ఒలికించడానికి. హల్లెలూయా. అందుకే అక్కడ ప్రధాన యాజకుడిని ఏమన్నాడు తెలుసా? ఆ కోడి యొక్క రక్తం తీసుకుని 7 మార్లు దేని మీద? కరుణాపీఠం. 8వసారి ఇంకా కరుణాపీఠం ఉండదు. హల్లెలూయా. ఆ రక్తము ఉండదు. ఇంకా డైరెక్ట్ ఏంటనుకుంటున్నారు? తీర్పే. హల్లెలూయా. తీర్పు సింహాసనం మీద కూర్చుంటాడు. ఇంకా ఇంకా ఆ తీర్పు సింహాసనం మీద కూర్చున్న తర్వాత అప్పుడు ప్రభువా ఇదిగో మీ వెనకాల ఉన్నాడు, మీ వెనకాల ఉన్నాడు సత్కుంటాం. అదిగో పేతురు గారు మీ వెనకాల ఉన్నాడు, అట్టయ్య గారు మీ వెనకాల ఉన్నాడు. ప్రభువా ఇదిగో వాళ్ళు కూడా నాకు చాలాసార్లు చెప్పారు, నేను వస్తానని వాళ్ళకి మాట ఇచ్చాను ప్రభువా, నేను వాళ్ళకి వస్తానని మాట ఇచ్చాను కాబట్టి నేను ఇప్పుడు వచ్చేసాను ప్రభువా, ఇప్పుడు నా పాపాలు ఒప్పేసుకున్నా, నేను బాప్టిజం పొందేస్తానంటే కనికరం లేదు అక్కడ. ఎందుకంటే కరుణాపీఠం ఉండదు, కనికరము ఉండదు, ఇంకా జాలి ఉండదు అక్కడ. ఇంకా ఆయన జాలిపరుడు. ఎప్పుడు? ఇప్పుడే. అర్థమవుతుందా? పెళ్లి కుమార్తె వెళ్ళిపోయిందంటే, ఈ సంఘకాలం అయిపోయిందంటే హల్లెలూయా, ఇంకా కనికరించడం ఉండదు, ఇంకా హల్లెలూయా, ఇంకా కృప చూపడం ఉండదు, ఇంకా హల్లెలూయా. ఒక్కసారే కృప మూయబడుతుంది, ఒక్కసారే కనికరము ఆగిపోతుంది. కనికరం ఆగిపోయిన తర్వాత ఇంకేం చేస్తాం? మీరు చూసారు కదా, కోర్టుకి వెళ్తారు కదా, కోర్టుకి కరెక్ట్గా ఏం చేయాలి? ముందు టైంకి వెళ్ళి ఏం చేయాలి? అక్కడ దోషి అయిన వాడు ఏం చేయాలి? చేతులు గడ్డలు నుంచోవాలి. ఆడు కానీ 1 నిమిషం లేటుగా వెళ్ళాడు అనుకో, కోర్టు తీర్పు అయిపోయాక ఏం చేయాలంటే కనికరము వండదు. అర్థమవుతుందా? కనుక ఇప్పుడు సమయం చాలా విలువైనది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో ప్రియులారా 15వ వచనంలో అక్కడ ఒక మాట రాయబడి ఉంది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం మనం చదువుతున్నాం. ప్రియులారా, దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె ఉండకండి, జ్ఞానుల వలె నడుచుకోండి. హల్లెలూయా. దినములు ఎలాంటి? చెడ్డ దినములు గనక సమయాన్ని మీరు పోగొట్టుకోకండి, అజ్ఞానుల వలె ఉండకండి. అజ్ఞాని ఏం చేస్తాడంటే ఆ సమయాన్ని అతను గుర్తించలేడు. హల్లెలూయా.
అతను ప్రియులారా అజ్ఞానిగా మనం ఉండొద్దు, జ్ఞానుల వల్ల నడుచుకోమని వాక్యం చెప్తా ఉంది. హల్లెలూయా. కనుక సమయాన్ని పోగొట్టుకోకండి. సమయం ఉండగానే మనం ఏం చేయాలి? సమయమిదే 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 చూడండి, ఈ భూమి మీద కటిక చీకటి కమ్ముతుందంట. హల్లెలూయా. అందుకే ఈ పాట ఎందుకు రాశాడనుకున్నాడు? సమయం ఇదే, సమయం ఇదే. ఈ సమయం ఎప్పుడు ముగుతుందో తెలదు, ఎప్పుడు ఈ సమయం ఆగిపోతుందో తెలియదు. అప్పుడు దాకా వెళ్తాం, మనం ఎత్తనం కదా వస్తున్నాం కదా అనుకుంటాం. ఒక్కసారి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? కృపా ద్వారం మూసేస్తాడు. ఒక్కసారి ఏం చేస్తాడు తెలుసా? కరుణాపీఠం తీసేస్తాడు. మీకు చూసారో లేదో, ఏదన్నా దేనికన్నా అప్లికేషన్ పెట్టుకోండి, ఈ రోజుతో లాస్ట్ అన్న తర్వాత ఏం చేయాలి? ఈ నెల 31తో లాస్ట్ అంటారు. మనము ముందు మేలుకోవాలి. ఆ టైంలో ఒక అరగంట లేట్గా అయిందనుకో ఏమవుద్ది? అర్థమవుతుందా? నేను నా వయసు నేను ఏం చేశానంటే బాగా కష్టాలను బట్టి శ్రమను బట్టి నేను ఒక లోన్ పెడదామని వెళ్ళాను. సమయంలో 10 నిమిషాలు లేట్ అయిందని నేను 3 రోజుల నుంచి పడిన ప్రయాసం అంతా పక్కన అర్థమవుతుందా? కనుక సంగమాదేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, కృపా ద్వారం మూయబడింది. కరుణాపీఠం ఇంకా కనబడదు. మనం మోకాళ్ళు వేయడానికి, పాపాలు ఒప్పుకోవడానికి, దోషాలు ఒప్పుకోవడానికి, ప్రభువా క్షమించడానికి ఇంకా కరుణాపీఠము కనబడదు మనకే. ఇంకా కనికరించే యేసుక్రీస్తు కాదు. హల్లెలూయా. ఆయన కృపా ద్వారాన్ని మూసేయబోతున్నాడు. ఆయన కనికరం అనే దానిని మార్చబోతున్నాడు. ఇంకా తీర్పు సింహాసనం ఎక్కబోతున్నాడు ఆయన. హల్లెలూయా. తీర్పు సింహాసనం ఎక్కాడా? కనికరం ఉండదు. ప్రభువా నువ్వు 10 రోజులు ఉపవాసం ఉండమన్నావు అంటారు. ప్రభు నువ్వేం చేయమన్నా చేస్తా, ఒక్కసారి కనికరించు ప్రభు. ఎంత ఏడ్చినా, ఎంత కన్నీరు గార్చినా, నాకులాంటి వాళ్ళు 100 మంది వచ్చి ప్రభువా ఒక్కసారి జాలి చూపి. సద్గుణరావు నీకు తెలీదా? కరుణాపీఠం లేదు, ఇంకా కనికరం అనేది లేదు, ఇంకా కృపా సింహాసనం. ఇంకా ఒక మనుషుడు పెట్టే రూల్ ఎంత కరెక్ట్ గా ఉంటే దేవుడు పెట్టే రూల్ ఎలా ఉంటుంది? మరి కృపాద్వారం మూయబడిపోవడానికి టైం వచ్చేసింది కదా. ఎప్పుడు కృపాద్వారం మూయబడుతుందో తెలియదు కదా. ఎప్పుడు కనికరం అనేది ఆగిపోతుందో తెలియదు కదా. ఈ లోపు మనం ఎలా నిద్రగలమండి? ఎవరికి భారం లేదు. చూడండి, రక్షణ పొందిన వాడికి మేము ములిగేశాం, వాళ్ళేమన్నారు కదా, ఎందుకు ములిగేమో కానీ ఎప్పుడో వచ్చి ఎక్కడని నాకు వేసుకోరు, ఎప్పుడో పక్కన వెళ్ళిపోతారు. ఈ రోజే చచ్చిపోతాము, బాధ్యత పొందమంటే పొందేసిన కానీ ఇది ఆ భక్తి అంతా ఇసుకొచ్చి ఏమన్నా తెలుసా? ఈ ఇసుకొచ్చే బతికింది పాటలు పడి ప్రతి ఆదివారం మానకూడదంట. బాప్తిసం పొందినోడు సంస్కారానికి వెళ్ళాలంట, అన్నట్లో ఉండాలంట, అన్నట్లో కరెక్ట్గా ఉండాలంట. ఇవన్నీ చూస్తా. ఇదిగో ఈ పాటలు పడతాడే, నువ్వు అక్కడే ఉండు అంటారు. ఎవరున్నాయి? అర్థమవుతుందా? కానీ తర్వాత మరలా అవకాశం ఉంది. ఇప్పుడు బాప్తిసం పొందిన వాడికి ఏమనుకున్నారు? అస్సలు భారం లేదు కదా. దేవునికి ఇష్టం. మీకు ఉదాహరణకు ఒక విషయం చెప్పాలి.
ఒక తండ్రి ఉన్నాడు, ఆయన సేవకుడు, సేవ చేస్తున్నప్పుడు ఆయన వయసు అంతా సేవ చేశాడు. వృద్ధుడైపోయాడు, ముసలివాడు అయిపోయాడు. ఆయన ముసలివాడు అయిపోయిన తర్వాత ఇంక సేవ చేసడానికి ఆయనకి శక్తి లేదు, చేతులు ఆడతలేదు, కాళ్ళు ఆడతలేదు. కానీ అతను చేసిన సేవను బట్టి దేవుడు అతని కుటుంబాన్ని దీవించాడు. అతని కుమారుడు పెద్ద కోటీశ్వరుడు అయ్యాడు, కోట్లు సంపాదించాడు, మంచి ధనవంతుడు అయ్యాడు. అతను అది తండ్రి ఏం చేశాడంటే, కొడుకు వచ్చి, నాన్న ఇప్పుడు దాకా దేవునికి సేవ చేసావు చాలు, నువ్వు ఇంక విశ్రాంతి తీసుకో, ఇంక నువ్వు ఎగలాపోతున్నావు నల్లాపోతున్నావు కదా అని తండ్రిని తీసుకుపోయాడు. కొడుకు తీసుకెళ్లిపోయి పెద్ద బంగ్లా ఉందంట, అందులో మంచి ఏసీ రూమ్ ఉందంట. ఏసీ రూమ్ లో తండ్రిని పెట్టి, నీకు ఏ టయానికి ఏం కావాలో అన్ని ఇక్కడికి వస్తాయి, నువ్వు అస్సలు టెన్షన్ పడక్కదు, నువ్వు హ్యాపీగా విశ్రాంతి తీసుకో. ఇప్పుడు దాకా కష్టపడ్డావు కాబట్టి నువ్వేం చేస్తావు, విశ్రాంతి తీసుకో. కానీ ఆ తండ్రి చెప్పేసి కొడుకు వెళ్ళిపోయాడు. తండ్రి అంట ఆ ఏసీ రూమ్ లో సుఖంగా పడుకోలేకపోతున్నాడు, నిద్ర పట్టట్లేదు. ఎందుకు నిద్ర పట్టట్లేదు చెప్పండి? ఈ ఆశలన్నీ ఏమైపోతాయో, ఈ డబ్బు అంతా ఏమైపోతుందో, ఈ ధనం అంతా ఏమైపోతుంది, సంపాదించిందంతా దానికోసమా? అతడికి రోజు సువార్త చెప్పడం, ఎవరొకరికి సువార్త చెప్పడము అతనికి అలవాటైపోయింది. కనుక అతడు ఆ ఏసీ రూమ్ లో పడుకోలేకపోతున్నాడు, ఏడుస్తున్నాడంట. హల్లెలూయా! ఏడుస్తూ అటు ఇటు తెల్లవాళ్ళు ఏడుతూనే ఉన్నాడంట. తెల్లారినప్పుడు మాకు పోయింది. కొడుకు తెల్లారిన తర్వాత తల్లి తీసుకున్నాను, నాన్న చూసినప్పటికీ ఏడుస్తూ ఉన్నాడంట. అదేంటి నాన్న, నీకు ఏం తక్కువ వచ్చింది, ఎందుకు ఏడుస్తున్నావు? ఇక్కడ ఇంత మంచం ఉందా, ఇలాంటి పని పెట్టాను, ఇలాంటి ఏసీ పెట్టాను, నీకు ఏం లోటు వచ్చింది నాన్న ఏడుతున్నావు అన్నాడంట. హల్లెలూయా! మరి బాబు, నాకు లోటు ఏ లోటు రాలేదు, కానీ నా ప్రభు సైనికుడులో ఒకడు బలహీనుడైపోయాడయ్యా. ఏమన్నాడు? నా ప్రభు సైనికుడులో ఒకడు బలహీనుడైపోయాడు, అతడు యుద్ధం చేయలేని పరిస్థితులు అయిపోయాడు. అతను ప్లేస్ కనబడుతుంది నాకు, ఆ ప్లేస్ లో ఉండి పోరాడేవాడు ఎవడు లేడయ్యా. ఆ పోరాడేవాడు లేక పాతాళానికి చాలా మంది నరకంలోకి వెళ్ళిపోయి అగ్నిలో ఏడుస్తున్నారు. ఆ పాతాళం యొక్క వేదన నా గుండెని పిండేస్తా ఉన్నారు. హల్లెలూయా! ఏంటి నీ ప్రభు సైనికుడా ఏంటని అన్నప్పుడు చెప్పాడంట, నాన్న నిజమే, నేను ఇక్కడ పడుకుంటాను, రోజు ఎంతో మంది యేసు ప్రభు అంటే తెలియక పాపంలో చచ్చిపోతున్నారు, వాళ్ళందరూ నరకంలోకి వెళ్ళిపోతున్నారు. ఓ వాడిని ఎవరు రక్షిస్తారు? ఇప్పుడు దాకా నేను వెళ్ళి సువార్త చెప్పాను, నేను వెళ్ళి ప్రార్థన చేశాను, నా పని అయిపోయింది, నేను చేయలేకపోతాను, ఎవరు చేస్తారో పని? నాకు వచ్చిన లోటు అదన్నాడంట. హల్లెలూయా! ఆ కొడుకు ఏడ్చానంట, డాడీ అయితే జ్ఞానము గల కుమారుడు తన తండ్రిని కనుక నేను జ్ఞానం కలిగి మసులుకుంటాను, నిన్ను సంతోషపరచడానికి నా ఉద్యోగం విడిచిపెడతాను. దేవునికి స్తోత్రం. డాడీ నువ్వు రెస్ట్ తీసుకో, నీ స్థానం నేను తీసుకుంటా, నీ సువార్త నేను ప్రకటిస్తా. అర్థమవుతుందా? ఆత్మలో నేను భారం కలిగి ఉంటా. హల్లెలూయా! సంగమా, దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, అర్థమవుతుందా? ఇప్పుడు తండ్రి నేను, ఇప్పుడు నా చేతులు దేవుడు కట్టేశాడు, నేను ఆగిపోయాను. కానీ సువార్త కోటాలు ఏమైంది? అయిపోయింది. సువార్త ఏమైంది? తన వేదన, తండ్రి వేదన. అర్థమవుతుందా మీకు? హల్లెలూయా! ఇప్పుడు సువార్త ఎవరు ప్రకటించాలి? సంఘము సువార్త వరకు ఎలా ఉండాలి? ప్రవక్త చెప్పాడు, గొర్రెలు పెట్టమంట, కాపరు గొర్రెలు పెట్టడంట, గొర్రెల్ని. అందుకే సువార్త అందరూ ప్రకటించాలి.
నీ పక్క వారికి, చుట్టుపక్కల వారికి, అందరికి నువ్వు సువార్త చెప్పాలి. ఎందుకంటే కరుణాపీఠము ఎప్పుడు తీయబడుతుందో తెలియదు, ఎప్పుడు తీర్పు సింహాసనం ప్రత్యక్షమవుతుందో తెలియదు. ఈ లోపే మనం ఏం చేయాలి? మన కళ్ళ ముందు నశించిపోతున్నాం, మన భార్య నశించిపోతుంది, మన బిడ్డలు నశించిపోతున్నారు, మన బంధువులు నశించిపోతున్నారు. నిజంగా నువ్వు భార్యను ప్రేమించడం అయితే, నిజంగా నువ్వు బిడ్డలు ప్రేమించడం అయితే, నీ బిడ్డల కొరకు మోకాళ్ళేసి గంటలు గంటలు దేవుడి దగ్గర ఏడు ప్రార్థించు. ఓ ప్రభువా, నా కుమారుడు రక్షింపబడాలి, నా బిడ్డ రక్షింపబడాలి, నా భార్య రక్షింపబడాలి, ఓ నా భర్త రక్షింపబడాలి, ఇదిగో ప్రభువా నా ఇల్లు పొరుగు రక్షింపబడాలి, ఓ నా గ్రామం రక్షింపబడాలి, ఓ ప్రభువా నశించిపోతున్నా ఓ నా వాళ్ళందరూ కూడా నీ మార్గంలోనికి రావాలి. కనికరం అనేది తీయబడక మునిపే, కృప అనేది తొలగించబడక మునిపే. హల్లెలూయా. ఓ ప్రభువా, నేను ఎంత మందిని ఈ కృపలోకి తీసుకురాగలను. హల్లెలూయా. ఎంత కావాలి? ఆత్మల కొరకు భారం కావాలి. నువ్వు రక్షింపబడినట్లుగానే అనేకులు రక్షింపబడాలి. కానీ మన గ్రామం కొరకు కాదు, మన చుట్టుపక్కల వారికి కాదు, కనీసం మన పిల్లల కొరకు, మన భార్య కొరకు, మన భర్త కొరకు బాధ్యత లేవు. ఒక్కసారిగా కనికరము ఆగిపోతుంది, ఒక్కసారిగా కృప ఆగిపోతుంది. అప్పుడు మన బిడ్డలు నరకంలో వెళ్ళిపోతారు, మన భార్య నరకంలో వెళ్ళిపోతుంది, ఓ మన భర్తలు నరకంలో వెళ్ళిపోతారు, ఓ మన బంధువులు నరకంలో వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళని తప్పిద్దామన్నా, వాళ్ళ పనులకు తీసుకెళ్దామన్నా, వాళ్ళ దేవుని రాజ్యంలోకి తీసుకుని వెళ్దామన్నా కానీ ఒరిగించడానికి రక్తం లేదు. ఇంకా కరుణాపీఠం ఉండదు, ఇంకా కనికరం ఉండదు, తీర్పు. అలాంటి సమయం రాబోతుంది. సంగమా మేలుకోండి, బిడవారా మేలుకోండి. నశించి ఆత్మల కొరకు మనము భారము కలిగి ఉందాం. ఆత్మను రక్షిద్దాం. డబ్బు మనతో తీసుకెళ్ళలేం, వారా మనతో తీసుకెళ్ళలేం, మనం ఈ లోకంలో ఏం సంపాదించి తీసుకెళ్ళాం. కానీ ఆత్మకు స్వార్థ చెప్పితే, హల్లెలూయా, నీ బిడ్డకు స్వార్థ చెప్పి నీ బిడ్డ రక్షణ పొందేటట్లు నువ్వు చేయగలిగితే, నీ భార్య రక్షణ స్వార్థ చెప్పి నీ భార్య రక్షణ పొందేటట్లు నువ్వు చేయగలిగితే, నీ బంధువులకి రక్షణ సువార్త చెప్పి నువ్వు ఒక ఆత్మకు సువార్త చెప్పి దేవుని మందిరంలో నడిపించగలిగితే, నువ్వు చనిపోయి ఎక్కడికి వెళ్తావు, ఆ ఆత్మ కూడా అక్కడికి వస్తుంది.